హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నిశ్చితార్థం ఆగిపోయినందుకు కాదు బిందు నేను ఏడుస్తుంది అని శివ అంటూ ఉంటాడు. మరి ఎందుకు అని బిందు అడుగుతూ ఉంటుంది. మా భూమి అక్కను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. భూమిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు అని బిందు షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇంట్లో మత్తు పదార్థాలు దొరికాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఇంట్లో మత్తు పదార్థాలు దొరికాయి కాబట్టి గగన్ బావని పోలీసులు అరెస్ట్ చేస్తన్నారు. కానీ గగన్ బావ అరెస్ట్ కాకూడదని భూమి అక్క ఆ మత్తు పదార్థాలు ఇంట్లో నేనే పెట్టానని అబద్ధం చెప్పింది. దాంతో భూమి అక్కను పోలీసులు అరెస్ట్ చేశారు బిందు అని శివ ఏడుస్తూ ఉంటాడు. భూమిది నిజంగా చాలా గొప్ప ప్రేమ శివ అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. అవును, మా భూమి అక్క చాలా గ్రేట్ అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. శివ ఏడవకు, భూమి చాలా మంచిది, ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తుంది. అలాంటి భూమికి దేవుడు అన్యాయం చేస్తాడా? చెయ్యడు శివ. భూమికి తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు శివ అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. సరే బిందు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అవును బిందు, నీ ఫోన్ నీ దగ్గరకు వచ్చేసిందా? అప్పుడప్పుడు నీ ఫోన్కి నేను ఫోన్ చేస్తూ ఉండనా అని శివ అడుగుతూ ఉంటాడు. వద్దు శివ, అపూర్వ అత్తయ్య నా ఫోన్ దాచిపెట్టేసింది. అపూర్వ అత్తయ్యకు తెలియకుండా దొంగతనంగా నీకు ఫోన్ చేశాను అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. సరే బిందు, కుదిరినప్పుడు అప్పుడప్పుడు అయినా ఫోన్ చేస్తూ ఉండు. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. సరే శివ, ఉంటాను అని చెప్పి బిందు ఫోన్ కట్ చేసి అపూర్వ ఫోన్ని ఎక్కడ దాచిపెట్టిందో మళ్ళీ అక్కడే దాచిపెట్టి మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ బిందుని చూసి, ఏ బిందు, నా రూమ్లో నుంచి వస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నా ఫోన్ కావాలి, ఒక్కసారి ఇస్తావా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. ఫోనా? ఫోన్ ఇవ్వటం కుదరదు అని చెప్పి అపూర్వ అంటుంది. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి ఇవ్వండి, అందులో ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు నా ఫ్రెండ్కు పంపించాలి. ఫోన్ అడగటం కోసమే మీ రూమ్కి వచ్చాను అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్కి ప్రాజెక్ట్ అవసరమైతే ఇంటికి వస్తుందిలే, ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాము, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అపూర్వ చెప్తూ ఉంటే ఇక బిందు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్ కోపంగా ఎస్పీ సూర్య ఇంటికి వెళ్తాడు. మిస్టర్ సూర్య అని చెప్పి గగన్ కోపంగా పిలవటంతో సూర్య రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఏంటి గగన్ ఇలా వచ్చావు అని సూర్య అడుగుతూ ఉంటాడు. భూమిని అరెస్ట్ పేరుతో కిడ్నాప్ చేసింది నువ్వేనని నాకు తెలుసు. భూమి ఎక్కడ ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక సూర్య నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా అడుగుతుంటే నవ్వుతున్నావు? చాతగాని దద్దమ్మ, ఆడవాళ్ళను అడ్డు పెట్టుకొని రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావు అని చెప్పి గగన్ అంటాడు. ఆడవాళ్ళను అడ్డు పెట్టుకొని రివెంజ్ తీర్చుకోవాలనుకోలేదు గగన్, డైరెక్ట్గా నీపైనే రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాను. కానీ పిచ్చి భూమి నిన్ను కాపాడటం కోసం తాను బలైంది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. నన్ను కాపాడటం కోసం అని చెప్తున్నావు కదా, నీకు కావాల్సింది నేను కదా, అయితే భూమిని వదిలిపెట్టు అని చెప్పి గగన్ అంటాడు. భూమిని అలా ఎలా వదిలిపెడతాను? నా ఉద్యోగం పోవటానికి కారణం భూమి, అలాంటి భూమిని చిత్రహింసలు పెడతాను అని చెప్పి సూర్య అంటాడు. నా భూమికి ఏమైనా అయితే నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ సూర్య షర్ట్ పట్టుకుంటాడు. నీ భూమి ఇప్పుడు ఎలా ఉందో చూస్తావా? చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగు. అక్కడ భూమి చిత్రహింసలు పడుతుంటే ఇక్కడ నువ్వు చిత్రహింసలు పడాలి అని చెప్పి సూర్య తన ఫోన్లో ఉన్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో భూమిని లేడీ కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటారు. అది చూసిన గగన్, మర్యాదగా భూమిని వదిలిపెట్టు, నీకు కోపం నా పైన కదా, నన్ను ఏమైనా చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు మొదట నా టార్గెట్ నువ్వేరా, కానీ భూమి కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలా కుమిలిపోతుంటే చూసి సంతోషపడుతున్నాను. ఇన్ని రోజుల తర్వాత నా మనసు నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పి సూర్య గగన్తో చెప్తూ ఉంటాడు. రే సూర్య, మర్యాదగా భూమి ఎక్కడుందో చెప్పు, లేదంటే చంపేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు. చంపేస్తావా? నీ వల్ల కాదు గగన్ అని సూర్య అంటూ ఉంటాడు. కాదా కాదా అని చెప్పి గగన్ సూర్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. నా ప్రాణం పోతే భూమి ఎక్కడ ఉందో నీకు ఎలా తెలుస్తుంది గగన్ అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. ఇంకా గగన్ సూర్య గొంతుని వదిలిపెట్టి,
నీ కాళ్ళు పట్టుకుంటాను, భూమి ఎక్కడ ఉందో వదిలిపెట్టు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకు కావాల్సింది నువ్వు కాళ్ళు పట్టుకోవడం కాదు, నువ్వు ఏడవటం నేను చూసి సంతోషపడటం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ప్లీజ్ సూర్య, నిన్ను కొట్టడం తప్పే, భూమిని వదిలిపెట్టు సూర్య, నువ్వు ఏం కావాలన్నా ఇస్తాను ప్లీజ్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు బాధపడటమే నాకు కావాలి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. రే సూర్య, భూమి ఎక్కడ ఉందో తెలుసుకుంటాను, భూమి నా చేతికి దొరికిన తర్వాత నీ అంతు తెలుస్తాన్రా, నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను, నా భూమిని ఎంత హింసిస్తున్నావు అంతకంత నువ్వు హింసపడేలా చేస్తాను అని చెప్పి గగన్ సూర్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, మిస్టర్ గగన్, భూమి ఆచూకీ తెలుసుకుంటావా, భూమిని నా అంతట నేను వదిలిపెడితే తప్ప నువ్వు భూమి ఆచూకీ తెలుసుకోలేవు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. చూస్తూ ఉండరా, భూమి ఆచూకీ తెలుసుకొని అప్పుడు నీ సంగతి చెప్తాను అని గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు లేడీ కానిస్టేబుళ్లకు సూర్య ఫోన్ చేస్తాడు. ఆ భూమి ఏమంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎంత చెప్పినా కూడా ఆ అమ్మాయి మత్తు పదార్థాలు నేనే పెట్టానంటుంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్ సూర్యకు చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి తనపైనే నింద వేసుకుంటుంది, ఆ గగన్ గడిని కాపాడే ప్రయత్నం చేస్తుంది, ఆ అమ్మాయి మనసులో గగన్ శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తాను, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక సూర్య సింగ్ గెటప్ వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక గగన్ చాటుగా ఉండి సూర్య ఇంట్లో ఏం జరుగుతుందా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి, సూర్య ఇంట్లో ఉండేది సూర్య ఒక్కడే కదా, కానీ పోలీస్ గెటప్లో, అది కూడా సింగ్ గెటప్లో సూర్య ఇంట్లో నుంచి వస్తుంది, ఎవరై ఉంటారు అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అతన్ని ఫాలో అయితే నిజమేంటో తెలుస్తుంది కదా అని చెప్పి గగన్ మనసులో అనుకొని సూర్య వెళ్తున్న కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. వాడు సూర్య అయి ఉంటాడా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా భూమిని దాచిపెట్టిన దగ్గరికే వెళ్తున్నట్టున్నాడు, భూమిని ఎలాగైనా కాపాడుకోవాలి అని గగన్ మనసులో అనుకుంటాడు. ఇక సూర్య భూమిని దాచిపెట్టిన దగ్గరకు వెళ్తాడు. సెల్లో ఉన్న భూమిని తీసుకురండి అని చెప్పి లేడీ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటారు. ఇంకా లేడీ కానిస్టేబుల్ భూమిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంది. తాడుతో భూమిని కుర్చీకి గట్టిగా కట్టిపడేస్తారు. నేను పారిపోన్లే, నన్ను కట్టిపడేయాల్సిన అవసరం లేదు అని భూమి అంటూ ఉంటుంది. మేము పోలీసులం, మా రూల్స్ మాకుంటాయి అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. భూమి, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు, ఆ గగన్ ఒక మూర్ఖుడు, ఆ గగన్ని కాపాడటం కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు, ఆ గగన్కి నీ పైన అసలు ప్రేమే లేదు, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు అని చెప్పి సూర్య సింగ్ గెటప్లో భూమికి చెప్తూ ఉంటాడు. ఇక భూమి గగన్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే గగన్ భూమిని ప్రేమగా చూసిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి భూమి, నేను చెప్పేది నీకు అర్థమైందా, ఆ గగన్ ఒక దుర్మార్గుడు, నిన్ను మోసం చేస్తున్నాడు, వాడు నిన్ను ప్రేమించట్లేదు, ఈ మాదక ద్రవ్యాలు పెట్టింది వాడేనని ఒప్పుకొని నువ్వు సంతోషంగా నీ తండ్రి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళు, శరత్చంద్ర నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక చాలు ఆపుతారా, నా బావ గురించి నాకే చెప్తున్నారా అని భూమి పోలీస్ గెటప్లో ఉన్న సూర్యను అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ వెనుక నుంచి వచ్చి ఒక కర్ర తీసుకొని సూర్య తలపై ఒక్కటిస్తాడు. దాంతో సూర్య అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక భూమి అలా పైకి చూసేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు. గగన్ని చూసిన భూమి బావా అని చెప్పి అంటూ ఉంటే గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి భూమికి ఉన్న తాళ్లను ఊడదీసి భూమి అని చెప్పి అంటూ ఉంటే బావా అని చెప్పి భూమి కూడా గగన్ని హగ్ చేసుకుంటుంది. భూమి రా భూమి, మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పి గగన్ అంటాడు. బావా, పోలీసులను కొట్టావేంటి బావా అని భూమి అంటూ ఉంటుంది. వీడు పోలీస్ కాదు భూమి, ఆ సూర్య కోపంతో కావాలని డ్రగ్స్ని ఇంట్లో పెట్టించాడు, నన్ను అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి టార్గెట్ చేయాలనుకున్నాడు, కానీ నువ్వు బలైపోయావు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇతను సూర్యనా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి అని చెప్పి గగన్ సూర్య మోకానికి ఉన్న గడ్డాన్ని తీసేస్తాడు. అంటే మన ఇంట్లో మత్తు పదార్థాలు పెట్టింది వీడా బావా అని భూమి అంటూ ఉంటుంది. అవును భూమి, ఆ రోజు నన్ను
ఎన్కౌంటర్ చేయాలనుకున్నాడు కదా, కానీ నువ్వు వాడి ఉద్యోగం పోయేలా చేసి నన్ను సేవ్ చేసావు కదా, ఆ కోపాన్ని ఆ ద్వేషాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఇలా మత్తు పదార్థాల కేసులో ఇరికించాలనుకున్నాడు అని గగన్ చెప్తూ ఉంటాడు. అంటే నెక్లెస్ బాక్స్లో మత్తు పదార్థాలు పెట్టింది నువ్వు కదా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను కాదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సారీ బావా, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, నన్ను వదిలించుకోవడం కోసం నువ్వే కావాలని మత్తు పదార్థాలు పెట్టావనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, నిన్ను వదిలించుకోవాలని ఏ రోజు కూడా అనుకోలేదు భూమి. ఆ సూర్యతో పోరాడి నన్ను ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చావో ఆ రోజే మళ్ళీ నీ పైన ప్రేమ మొదలైంది భూమి. నేను నీకు మల్లెపూలు తీసుకొచ్చింది, నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చింది, ముద్దు పెట్టింది, ఐ లవ్ యూ చెప్పింది, అన్నీ కూడా నీ పైన ప్రేమతోనే భూమి. పన్నంటి కాపురానికి 12 సూత్రాల్లో భాగంగా కాదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సారీ బావా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని భూమి అంటూ ఉంటుంది. పర్వాలేదు భూమి, పద ముందైతే ఇక్కడి నుంచి బయటపడదాం అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా పారిపోబోతూ ఉండగా సూర్య స్పృహలోకి వచ్చి రే గగన్ ఆగరా ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి సూర్యకు దొరకకుండా అక్కడి నుంచి పారిపోతారు. ఇక మరోవైపు భూమి ప్రేమగా గగన్ వైపు కారులో కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి అలా చూస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు, ఈసారి నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను బావా అని భూమి అంటూ ఉంటుంది. ఇప్పటికైనా మన ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు లేకుండా పోయి మన ఇద్దరం ఒకటయ్యి పూర్ణి శివాల పెళ్లి చేస్తే బాగుంటుంది భూమి అని చెప్పి గగన్ అంటాడు. అవును బావా, నా కోరిక కూడా అదే అని భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. కారు సౌండ్ వినిపించి శారద పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. భూమిని చూసిన శారద రే గగన్, భూమిని తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తీసుకొచ్చానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి నువ్వు ఇక్కడే నుంచోండ్రా, భూమికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి శారద అంటుంది. సరేమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇక శారద వెళ్ళి దిష్టి తీయటానికి ఎర్ర నీళ్లు తీసుకొని వస్తుంది. ఇక అప్పుడే అమ్మా ఆ దిష్టి ప్లేటు ఇలా ఇవ్వు, నా భూమికి నేనే దిష్టి తీస్తాను అని చెప్పి గగన్ అంటాడు. రే గగన్, నువ్వు తీస్తావా అని శారద అంటూ ఉంటుంది. తప్పేముందమ్మా, భూమిని ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాను, భూమి గురించి తెలిసి కూడా భూమిని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే నా భూమికి నేనే హారతిచ్చి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తానమ్మా అని చెప్పి గగన్ శారద చేతిలో నుంచి దిష్టి ప్లేట్ని తీసుకొని భూమికి దిష్టి తీస్తూ ఉంటాడు. భూమి అది చూసి మురిసిపోతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇన్ని రోజులకి నీ కల నెరవేరింది కదా అని శారద అంటూ ఉంటుంది. ఇక భూమి శారదను గగన్ను చూసి సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.